ప్రభుత్వాలు మారినప్పుడు పథకాలు మారితే ప్రజలు ఇబ్బంది పడతారు. ఫర్ ఎగ్జాంపుల్ కాంగ్రెస్ టైంలో రాజీవ్ గృహకల్ప ఇళ్ళు కట్టే ఇందిరమ్మ ఇళ్ళు, రాజీవ్ గృహకల్ప ఇళ్ళు, ఆ తర్వాత వచ్చినటువంటి రాజశేఖర రెడ్డి మరణం తర్వాత వచ్చినటువంటి కిరణ్ కుమార్ రెడ్డి, రోషయ్యలు కొంతమేర మాత్రమే వాటిని కంటిన్యూ చేయనిచ్చారు. పైన ఉన్న అధిష్టానం వాళ్ళు అడ్డుపెట్టి ఆపిచ్చారు. రాజశేఖర రెడ్డికి ఆ పేరు వెళ్తుందని. వాస్తవంగా పేరు అవి ఆనాడు రాజీవ్ గృహాలు, ఇందిరమ్మ ఇళ్ళే అయినా సరే అట్లాగే వాళ్ళు ఆపిచ్చారు. ఆ తర్వాత వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు అవి అట్లాగే వదిలేసి టిట్కో ఇళ్ళు పెట్టారు. ఆ తర్వాత వచ్చిన జగన్మోహన్ రెడ్డి ఆ టిట్కో ఇళ్ళని ఆపేసి అవి పక్కన పెట్టేసి తను కొత్తగా జగనన్న కాలనీలను పెట్టుకొచ్చారు. అలాగే మధ్యతరగతికి సంబంధించి ఎంఐజీ ప్లాట్లు అమ్ముతామని ప్రకటించారు. సరే, టిట్కో ఇళ్ళని చివరిలో మొత్తం మీదన ఒక 70,000 80,000 టోటల్గా 1,00,000 ఇళ్ళు అనుకుంటా పూర్తి చేసేటటువంటి ప్రక్రియ చేస్తే మిగతా ఇళ్ళకి సంబంధించినటువంటి అంశం మధ్యలో ఆగిపోయినాయి. అప్పుడు ఆగిపోయిన వాటిని ఇప్పుడు మళ్ళీ పూర్తి చేయాల్సిన బాధ్యత చంద్రబాబు గారు తీసుకుంటానని చెప్తున్నారు. అదే సందర్భంలో ఇప్పుడు ఏదైతే ఎంఐజీల పేరుతో జగన్ ప్రభుత్వం మధ్యతరగతి, ఒకసారి గుర్తుకు తెచ్చుకుంటే నా వీడియోలు ఫాలో అయ్యేవాళ్ళు మధ్యతరగతి అంశం అనేకసార్లు నేనే ప్రస్తావించాను. అప్పుడు చంద్రబాబు గారి టైంలోనూ ప్రస్తావించా, జగన్ హయాంలోనూ ప్రస్తావించా. జగన్ వాటికి లేఅవుట్ చేసి మధ్యతరగతికి అంటూ ప్లాన్ చేస్తానంటూ అన్ని చోట్ల ప్రయత్నించారు. కానీ చివరికి 30-40 సెంటర్లో మాత్రమే ఎంఐజీలకు సంబంధించి లేఅవుట్లు పడ్డాయి. అక్కడ అడ్వాన్సులు కూడా చెల్లించారు జనం. తీరా చూస్తే అవి ఆగిపోతాయేమో, ఇప్పుడు ఆ డబ్బులు ఏమైపోతాయో అన్న భయం. ఎందుకంటే ఇదివరకు అమరావతి ప్రాంతంలో హ్యాపీనెస్ట్ అని చెప్పి చంద్రబాబు టైంలో ప్రారంభిస్తే దాన్ని జగన్ వచ్చాక ఆపేయడంతో డబ్బులు కట్టిన వాళ్ళు విలవిల్లాడిపోయారు, అల్లాడిపోయారు. ఎందుకంటే మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతిలో డబ్బులు ఖర్చు పెట్టాక కూడా తమది తమకి రాకుండా ఉండటం అన్నటువంటిది ఎప్పుడైనా ఆవేదన భరితం. అలాంటి పరిస్థితి లేకుండా చంద్రబాబు ఒక బాధ్యతాయుతమైన పని చేశారు. మధ్యతరగతికి శుభవార్త చెప్తూ ఆ ఎంఐజీ ప్లాట్లు పూర్తి చేసి రిజిస్ట్రేషన్ చేయాలని, ఏదైనా కిస్తీల రూపంలో కట్టేటట్టయితే అట్లా కూడా కట్టించుకోవాలని ఆదేశించారన్నటువంటిది తాజా వార్త. ఇది చాలా మంచి నిర్ణయం, వైజ్ డెసిషన్ అంటారు.